హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొదటిగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. షార్ట్ వీడియో కొంచెం లేట్ అయితే అయిపోయింది. లాంగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఈ వీడియో కింద ప్లే బటన్ అయితే ఇస్తాను. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసేయండి. ఇంకా మేము పొద్దున్నే లేచి ఈ విధంగా పూజ అయితే చేసేసుకున్నామండి. నైవేద్యం కింద కర్బూజ, దోసకాయ, ఇంకా పాలపాయసం చేసుకున్నాము. ఇంకా పొద్దున్నే హత్రాలకైతే వెళ్ళామండి. హత్రాల శివాలయం ఇది రాజంపేటకి వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇంకా జనాలు చూస్తున్నారు కదా, శివరాత్రి కావటంతో చాలామంది జనాలు అయితే వచ్చారు. మేము దర్శనానికి కూడా వెళ్ళలేకపోయామండి, అంతమంది జనాలు అయితే ఉన్నారు ఇక్కడ. ఇంకా ఇదంతా హత్తిరాల మడుగండి. ఇక్కడ గుండ్లు చేపించుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా అయ్యప్ప స్వామి గుడి అయితే కొత్తగా కట్టారండి. చాలా అంటే చాలా బాగుంది వ్యూ పాయింట్. ఇది కొండ మీద అయితే ఉంటుందండి. ఇంకా పెయింటింగ్ విషయానికి వస్తే చాలా సూపర్గా వేశారు ఇక్కడ. ఇది కొత్తగా కట్టారు. ఇంకా బొమ్మల విషయానికి వస్తే అది ఇదని ఏం లేదండి, అన్ని టాయ్స్ అయితే వచ్చాయి. ఇదే అండి గుడి. ఇంకా స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్తే మనం గుడి లోపలికి అయితే వెళ్ళొచ్చు. జనాలు చూస్తున్నారు కదా, అందుకోసమే మేము దర్శనానికి అయితే వెళ్ళలేదండి. ఇంకా మా ఆడబిడ్డ వెళ్ళింది, ఒక చిన్న క్లిప్ అయితే తీసుకొని వచ్చింది. అదైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇదంతా హత్తిరాల మడుగు అండి. చాలా వాటర్ అయితే ఉన్నాయి ఇక్కడ. రథం అయితే మునిగిపోయిందంట, అది మళ్ళీ బయటికి రాలేదు, అంత లోతుంటాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. చూస్తున్నారు కదా వాటర్ ఎంత బాగున్నాయో. మీరు ఎక్కడికి వెళ్ళారు ఈ శివరాత్రికి అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇక్కడికి స్పెషల్ బస్సులు కూడా వేశారు. మనం రాజంపేటకు వస్తే సరిపోతుందండి, అక్కడి నుంచి స్పెషల్ బస్సుల్లో మనం రావచ్చు. ఇక్కడ పార్కింగ్కి కూడా ఛార్జ్ చేస్తున్నారండి. ఆటోకి అయితే 50 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా బైక్ వాటికి కూడా తీసుకొని ఉంటారు, అదైతే తెలీదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్